మాతృదేవో పితృదేవో ఆచార్యదేవో. యూనిక్ వర్మ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అలాగే మా గురుదేవులు రాష్ట్ర ప్రముఖ సిద్ధాంతులు బ్రహ్మశ్రీ నవపడ ప్రభాకరరావు గారు, వారి పాదపద్మాలకు నా నమస్సులు. నా కస్టమర్ దేవుళ్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరొకసారి నమస్కారం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహవే కేతవే నమః. శ్రీ శుభకృత్నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో మీ అందరికీ వందనం, అభివందనం. ఈ శుభకృతనామ సంవత్సరం ఈ ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేయడానికి మీ ముందుకు వచ్చాను. నన్ను ఎల్లవేళ్ళ ఆదరిస్తున్నారు. కస్టమర్లు అందరూ చాలామంది మీరు వార ఫలితాలు చెప్పరేంటండి, దిన ఫలితాలు చెప్పరేంటండి అంటున్నారు. నేను ఉగాది నుంచి ప్రారంభిద్దాం అనుకున్నాను. అలాగే ఈ సంవత్సరం ఈ ఉగాది ఈ శుభకృతనామ సంవత్సరం మంచి సంవత్సరం. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ప్రతి వారం మీకు వార ఫలితాలు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ శుభకృతనామ సంవత్సరం యొక్క పంచాంగ శ్రవణాన్ని మేము చెప్పడం కోసం మీ ముందుకు వచ్చాను. సదా మీ ఆశీస్సులు, మీ అభిమానం కోరుకునే మీ రవికాంత్. ఈ శుభకృతనామ సంవత్సరంలో నవనాయక ఫలాల గురించి ముందు తెలుసుకోవాలి. అసలు అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే, ఈ శుభకృతనామ సంవత్సరం కాలసర్పయోగంతో మొదలైంది. అదొకటి మనం బాగా నోట్ చేసుకోవాల్సిన విషయం. ప్రతి రాశి వారికి అలాగే దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ 12 రాశుల వారు ఏం చేయాలంటే, ఈ సంవత్సరంలో ఈ కాలసర్పయోగంతో మొదలవుతుంది కాబట్టి శ్రీకాళహస్తిలో ముఖ్యంగా రాహుకేతులు పూజ చేయించుకుంటే మంచిది. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కనుక పూజలు చేసేవాళ్ళని అలా చేసుకోవచ్చు. రాహుకేతుల పూజలు తప్పనిసరి. ఇప్పుడు నవనాయక ఫలాలు చెబుతున్నాను. ఈ సంవత్సరం శని రాజ్య నీరసాధిపతి అయి ఉన్నాడు. గురువు మంత్రి అయి ఉన్నాడు. సైన్యాధిపతి మరియు ఆర్ఘాధిపతి మేషాధిపతి బుధుడై ఉన్నాడు. సస్యాధిపతి రవి అయి ఉన్నాడు. రసాధిపతి కుజుడై ఉన్నాడు. ఇది నవనాయకులు ఈ విధంగా ఉన్నారు. ఈ గ్రహాలు ఇలా ఉండటం వల్ల మనం ఏం జరుగుతుందో, ఈ సంవత్సర ఫలితాలు మన రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ ఎలా ఉంటాయనేది ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలను బట్టే ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పబడుతుంది. ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అంతా మంచి జరగాలనే కోరుకుందాం. భగవంతుడి ఆశీస్సులు, నవగ్రహాల దీవెనలు, అలాగే పరమశివుని ఆశీస్సులు ಎಲ್ಲರಿಗೂ కలగాలని కోరుకుంటున్నాను. మంచి చెడు ఉంటాయి, వాటిని సమదృష్టితో చూసుకోవాలి. ఈ ఉగాది రోజున మనం ఉగాది పచ్చడి స్వీకరిస్తాం. తీపి, పులుపు, కారం, చేదు, వగరు ఎలా అయితే ఉంటాయో ఈ పచ్చడిలో, అలాగే మన జీవితాల్లో కూడా అన్నీ ఉంటాయి. అన్నింటినీ సమంగా తీసుకోవాలి. మంచి వస్తే ఆనందపడి, చెడు జరిగితే కుంగిపోకూడదు. ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఈ నవనాయకుల గురించి చెప్పాను కదా. వీరిచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే, ప్రజలకు అగ్ని భయాలు, చోరుల వల్ల ధన నష్టాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం వల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు
ఉంటాయి. ప్రజలు కపటవృత్తి కలిగి దుష్ప్రవర్తన, దుర్వ్యసనాలకు లోబడి ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా ఈ సంవత్సరం అగ్నిచోర భయాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పాను. అయితే న్యాయాధికారత ఎక్కువ ఉంటుంది. అంటే చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. కోర్టులు త్వరితగతిన తీర్పులు ఇస్తాయి. న్యాయాధికారమే రాజ్యం వెళ్తుంది. అదేవిధంగా కుజ నక్షత్రంలో అనగా ధనిష్ట నక్షత్రంలో శని ఈ సంవత్సరం అంతా ఎక్కువ కాలం ఉంటాడు. దీనివల్ల అధికారంలో ఉన్న నాయకులు, స్వపక్ష విపక్ష నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే పక్కన మన మిత్రరాష్ట్రమైనటువంటి రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ముఖ్యమైన నాయకులకి ప్రాణగండం, కొంతమంది కోల్పోతాం. అలాగే హత్యా రాజకీయాలు జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు ముఖ్యంగా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శనిగ్రహం కుజ నక్షత్రంలో ఈ సంవత్సరం అంతా ఉన్నాడు. కుజ నక్షత్రం అంటే ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు. దీని ఇలా ఉండటం వల్ల మంచిది కాదు. పైగా రాజు శని అన్నాడు. దీనివల్ల రాజులకి ఇబ్బంది. అదేవిధంగా ఈ సంవత్సరం మాంసము, కర్ర పాత్రలు, లోహ పాత్రలు ధరలు తగ్గుతాయి. బంగారం, రత్నాలు, ముత్యాలు, చందనము ధరలు హెచ్చవుతాయి. చర్మ సంబంధమైన వృత్తులు ధరలు ఎక్కువ అవుతాయి. ఈ సంవత్సరం కూడా నూతన వ్యాధులు ప్రజలకి ప్రబలుతాయి. అయితే మంత్రి గురువు అవటం వల్ల న్యాయదేవత రాజ్యం వెళ్తుంది. చెప్పాను ఇందాక, నాయకులకి చోర్ల వల్ల, అలాగే నాయకులకి గండాలని చెప్పాను, చోర్ల వల్ల చికాకులు, అగ్ని ప్రమాదాలు అన్నా కదా. మంత్రి గురువు అవటం వల్ల గురుదృష్టి ప్రజల మీద చల్లగా ఉండటం వల్ల న్యాయదేవతే పై చేయి, న్యాయదేవతతోనే రాజ్యం వెళ్ళటం వల్ల అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ప్రభుత్వాలని గురువు తన మార్గంలోకి తీసుకొస్తాడు. ఎలా తీసుకొస్తాడంటే ప్రభుత్వాన్ని తమ చేతుల్లో తీసుకోవచ్చు. న్యాయం, చట్టం అంటే రాష్ట్రపతి పాలన కానీ ఇలా ప్రభుత్వాన్ని రద్దు చేయటం కానీ జరగవచ్చు, లేకపోతే ఇలాంటివి జరగడానికి కొద్ది అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలు పెచ్చిమెరుతాయి. అలాగే పీఠాధిపతులు కూడా రాజ్యపాలనలో చొరవ చూపిస్తారు. రాజులకు సరైన మార్గాన్ని చూపిస్తారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతారు. విచ్చలవిడి శృంగారత్వం ఉంటుంది. భయము, లజ్జ, సిగ్గు ఏముండవు. ముఖ్యంగా బాలికల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం బాలికలకు కూడా గండం అని చెప్పబడుతుంది. అదేవిధంగా గోధుమలు, ఉలవలు, శనగలు, అపరాధాన్యాలు బాగా పండుతాయి. నెయ్యి, నూనె, నువ్వులు, బెల్లము, ఉప్పు వీటి ధరలు తగ్గుతాయి. కొంచెం ప్రభావం వలన మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు ధరలు బాగా పెచ్చిమేరుతాయి. భూముల రేట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరుగుతాయి. పాలు, పాల పదార్థాలు మొదలైన వాటికి వస్తువులకు గిరాకీ ఉంటుంది. దేశ సరిహద్దుల్లో గొడవలు ఉంటాయి. యుద్ధ భీతి మన దేశానికి కూడా ఉంటుంది. యుద్ధ భయాలు కలుగుతాయి జనాలకి. అయితే గురువు మంత్రి అవటం వల్ల మిలిటరీ, పోలీసు దళాలు దేశ రాష్ట్రాల్లో చాలా కీలక పాత్ర వహిస్తారు. అన్యాయాన్ని అణిచివేస్తారు. దుర్మార్గుల్ని అణగదొక్కుతారు. ఈ సంవత్సరం పోలీస్ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ చాలా ఉత్తేజంగా పనిచేస్తాయి.
అలాగే కుజ ప్రభావం వలన మత్తు పానీయాలు మత్తు పదార్థాలు ఎలా రేట్లు పెరుగుతాయి అన్నాను. అలాగే వాటి వల్ల కూడా ప్రజలు రోగపీడితులు అవుతారు. అలాగే విషజంతు భయాలు, పాములు, తేళ్ళు, జెరెలు, మండ్రగబ్బలు, అలాగే కొన్ని విషజంతువుల వల్ల గండాలు కూడా ప్రజలు ఎదుర్కొంటారు. ఈ బుధగ్రహం, అలాగే బుధగ్రహం వల్ల తుఫాను బాధలు కూడా మనం చూస్తాం ఈ సంవత్సరం. వరదలు, లోతట్టు ప్రాంతాలు మునక అనేవి కూడా చూస్తాం. అమెరికా వంటి దేశాల్లో విపరీతమైన తుఫాన్ను చవి చూస్తారు వాళ్ళు. సునామీ వంటి వాటిని కూడా చవి చూడవచ్చు. అలాగే భూకంపాలు కూడా అమెరికా వంటి దేశాలకి ఉన్నాయి. ప్రజలు నూతన వ్యాధులతో బాధపడతారు. ఇంకా పూర్తి కాదు. ఈ సంవత్సరం కూడా కరోనానే కాదు, కొన్ని నూతన వ్యాధులు, విషగాళ్ళు, విషవాయువులు మనకు వీచే ప్రమాదం ఉంది. అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. అకాల వర్షాలు కూడా సరైన సమయానికి పడక అకాల వర్షాలు కూడా ఉన్నాయి. చూసారా, అన్ని శుభాశుభ మిశ్రమాలు. ఒకరోజు బాగుందంటే ఒక రోజు బాగట్లేదు, నెల బాగుందంటే ఒక బాగట్లేదు. ఏంటంటే కాలసర్పదోషంలో, కాలసర్పయోగంలో గ్రహాలు ఉండటం వల్ల, అలాగే శని గ్రహం రాజు అయి ఉండటం వల్ల, శని శత్రు నక్షత్రంలో, ధనిష్ట నక్షత్రంలో ఈ సంవత్సరాంతం వరకు మ్యాక్సిమం ఉంటాడు. కాబట్టి వాళ్ళిద్దరు శత్రులు అవటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఈ అకాల వర్షాల వల్ల కూడా సరైన సమయంలో వర్షాలు పడక పండ్ల తోటల నాశనం, మనం తినే ఆహార పదార్థాలు, పంటలు పాడవటం, ముఖ్యంగా పండ్ల తోటలకి నష్టం జరుగుద్ది. అదేవిధంగా షేర్ల వ్యాపారాలు బాగుంటాయి, రియల్ ఎస్టేట్ బాగుంటుందని ఇందాక చెప్పాను. సినీ రంగం అభివృద్ధి చెందుతుంది, గతం కన్నా మిన్నగా ఉంటుంది. ఇది ఈ సంవత్సరం నవనాయకులు ఇచ్చే ఫలితాల గురించి మీకు చెప్పాను. అలాగే మూడాల గురించి చెప్పాలి. ఈ సంవత్సరం ఈ సంవత్సరం శుక్రమూఢమి 18 సెప్టెంబర్ 2022 నుంచి 27 నవంబర్ 2022 వరకు శుక్రమూఢం ఉంది. ఈ సంవత్సరం గురుమూఢమి లేదు. అలాగే పుష్కరకాలం గురించి కూడా చెప్పుకోవాలి. ఈ సంవత్సరం ప్రణీత నదికి పుష్కరాలు వస్తున్నాయి. గురువు మేన రాశి ప్రవేశం వల్ల ప్రణీత నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఇది గురువు 13 ఏప్రిల్ 2022 నుంచి 24 ఏప్రిల్ 2022 వరకు, అనగా చైత్రశుద్ధ ద్వాదశి బుధవారం నుండి చైత్ర బహుళ నవమి ఆదివారం వరకు, అనగా 12 రోజుల పాటు ఈ ప్రణీత నదిలో పుష్కరాలు జరుగుతాయి. ఇది ఈ నదీ పరివాహక ప్రాంతం ఎలా ఉంటుందంటే, కరీంనగర్, వరంగల్, మందని దగ్గరలో గల కాళేశ్వరం, అంటే ముక్తేశ్వర క్షేత్రం అంటారన్నమాట. ఆయా ప్రాంతాల్లో నది ప్రవహిస్తుంది. ఆయా ప్రాంతాల్లో కనుక మనం నదీ స్నానం చేస్తే, పుష్కర నదీ స్నానం చేస్తే మంచిది. నదీ స్నానాలతో పాటు తర్పణాలు, పెద్దలకు పిండ ప్రదానాలు, దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. పెద్దలు, పితృదేవతలు తరిస్తారు. పుష్కరం అనగానే ఎలా ఉంటుందంటే, కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళిపోయి పుష్కర స్నానాలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే కర్త ఉన్నాడో, తర్పణాలు ఇచ్చే వ్యక్తి ఎవరున్నారో ఆ వ్యక్తి ఒక్కడే వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ముగించుకుని వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతం కొంత ఉంటుంది కాబట్టి నదిని మనం కల్మషం చేస్తున్నాం. అందువల్ల కుటుంబం మొత్తం వెళ్ళి నదీ స్నానాలు చేయాలన్నమాట పెద్దగా ఎవరూ చెప్పరు. అందువల్ల ముఖ్యమైన వ్యక్తి, కుటుంబంలో పెద్ద, ఆ పిండ ప్రదానాలకి చేయడానికి అర్హులైన వ్యక్తి ఎవరైనా వెళ్ళి చేస్తే చాలా బాగుంటుంది. నదులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ సంవత్సరం ప్రణీత నదిలో గురుగ్రహ ప్రవేశం వల్ల, అది మీన రాశిలో ప్రవేశించడం వల్ల పుష్కరాలు 12 రోజులు చక్కగా చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం సూర్య చంద్రగ్రహణాల గురించి చెప్పుకోవాలి. ఈ సంవత్సరం సూర్యగ్రహణం అయితేమే, చంద్రగ్రహణం అయితేమే
పాక్షికంగా ఉంటాయి. మనకు కనపడదు, మన దేశంలో మనకు కనపడదు. దాని గురించి పెద్దగా ప్రస్తుతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక మనం ఈ సంవత్సరం రాశి ఫలితాలు చెబుదాం. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, వాటి మంచి చెడ్ల గురించి చెప్పుకుందాం. ముందుగా మనం చెప్పాల్సింది మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 6. గురువు రాహుకేతులు ఏప్రిల్ మధ్యలో కొద్దిగా మారుతున్నారు. ఇక ఆ తర్వాత నుంచి శని మకరమే, గురువు మీనమే, రాహుకేతులు మేష తులాల్లోకి వస్తారు. రాహు మేషంలోకి, తులాలోకి కేతు. ఇది సంచారం. దీన్ని బట్టే అన్ని రాసులు గోచర ఫలితాలు, అనగా సంవత్సర ఫలితాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి. గృహమందు అనేక శుభ కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో అంతగా ఎదుగుదల ఉండదు. ఎందువల్లంటే శని కుజులు మకరంలో కూర్చోవడం వల్ల. స్థిరాస్తులు మారుస్తారు వీళ్ళు. గురుబలం సామాన్యంగా ఉండటం వల్ల విద్యార్థులు శ్రద్ధగానే చదువుకుంటారు. వైద్య రంగ వృత్తుల వారికి మంచి జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ఏప్రిల్ నుంచి సగభాగం నుంచి మంచి మార్పులు వస్తాయి. అలాగే ఆదాయం ఎంత ఉన్నప్పటికీ వ్యయం ఉండటం వల్ల ఎప్పటికప్పుడు ఎదురు చూసుకునే పరిస్థితి వస్తుంది. ఏప్రిల్ నుంచి రాహుకేతులు ఇద్దరు మారుతున్నారని చెప్పాం కాబట్టి అప్పుడు ఏమైందంటే మానసిక చికాకులు, దాంపత్య చికాకులు, సప్తమ స్థానంలో కేతు రావడం వల్ల మానసిక చికాకులు, మేషరాశిలోకి రాహు రావడం వల్ల మానసిక చికాకులు, దాంపత్య చికాకులు ఉంటాయని చెప్పాను. కళత్ర భిన్నం. అలాగే కళత్రంలో ఇరువురికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే కళత్రానికి అనగా దంపతుల్లో పురుషుడైతే భార్యకి, పురుషుడు మేషరాశి అయితే భార్యకి, భార్య మేషరాశి అయితే భర్తకి శస్త్రచికిత్స జరగడానికి అవకాశం ఉంది. అలాగే కంటక శని అని చెప్పబడింది కాబట్టి పెద్దలతో స్పర్ధలు, అధికారులతో చికాకులు ఉంటాయి. అలాగే గురువు 12వ స్థానంలో పట్టడం వల్ల స్థానచలనం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలనం ఉంటుంది. అధికారులతో స్పర్ధలు, ప్రమోషన్లు ఇవన్నీ లేటుగా ఉంటాయి. ఒక్కోసారి సస్పెన్షన్లు కూడా జరగచ్చు వృత్తి ఉద్యోగాల్లో. ఎందుకంటే గురువు బలహీనపడుతున్నాడు. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఇందాక చెప్పాను. మధుమేహం, బీపీ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు ఉంటాయి. అలాగే గురువు స్వక్షేత్ర మేనరాశిలో రావడం వల్ల అది 12వ స్థానం అయినప్పటికీ పుణ్యక్షేత్ర దర్శనాలు, ధర్మకార్యాచరణలకి ధనవ్యయాలు ఎక్కువ చేస్తారు. ఇందాక చెప్పాను ఆదాయం వ్యయం సమంగా ఉంటుందని. అదే ఎక్కువగా ధర్మకార్యాచరణలకే ధనాన్ని ఈ రాశివారు ఎక్కువ ఖర్చు పెడతారు. వీరికి వ్యవసాయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. పార్ట్నర్షిప్లో విభేదాలు వస్తాయి. కళారంగం వారికి మేలు జరుగుద్ది. సినిమా, టీవీ రంగం మంచి అభివృద్ధిలోకి వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. అంటే రాజస్థాన్లో కొంచెం ఉచిత వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొంచెం పుంజుకుంటాయి. ఈ రాశివారు ఇల్లు కట్టుకుంటారు. అలాగే రైస్ మిల్ వ్యాపారాలు బాగుంటాయి. ఈ సంవత్సరం గురువు 12వ స్థానంలో ఉన్నప్పటికీ అన్ని వర్గాలు మంచి స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది.
రాహుకేతులు సరైన స్థితిలో లేరు కాబట్టి, అనగా రాహు మేషరాశిలోను అంటే స్వక్షేత్రంలోను, అలాగే కేతువు వృశ్చికంలో ఉండటం వల్ల కళ్ళతనానికి తప్పని చెప్పా కాబట్టి రాహుకేతులకి జప హోమాదులు చేయించుకోవడం తప్పనిసరి. అలాగే శివునికి, అలాగే గురువు కూడా పూజలు చేయించుకోవడం మంచిది. ఇందాక చెప్పాను మీకు, శ్రీకాళహస్తిలో ప్రతి రాశి వారు రాహుకేతులు పూజలు చేయించుకోవడం మంచిదని చెప్పాను. ఈ రాశి వారికి కనకపుష్యరాగం ధరించడం చాలా మంచిదండి. అంటే గురువు బలహీనపడుతున్నాడు కాబట్టి శనికి ప్రత్యేక పూజలు చేసుకోవాలి. ధరించాల్సిన రత్నం కనకపుష్యరాగం. వీరికి తూర్పు దిక్కు ఎరుపు రంగులు కలిసి వస్తాయి. గురు పూజలు తప్పనిసరిగా చేసుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్య పూజ్యత 6, అవమానం కూడా 6. అంటే ఆదాయ వ్యయం సమంగా ఉంది, రాజ్య పూజ్యత అవమానాలు కూడా సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అన్ని సమైన ఫలితాలు వస్తున్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలని ఈ రాశి ఇస్తుంది. శని బలం మిశ్రమంగా ఉంది, గురుబలం బాగానే ఉంది. రాహు 12వ స్థానంలో ఉన్నాడు, కేతు 6వ స్థానంలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. ముఖ్యంగా ఈ రాశి వారు తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లికి ఈ సంవత్సరం సౌఖ్యాలు దొరుకుతాయి. అలాగే జాతకునికి కూడా కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఎత్తైన ప్రదేశాల్లో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. అలాగే వాహనకారకుడు కుజుడితో శని కలిసి ఉన్నాడు కాబట్టి వాహన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ గురువు ఏకాదశ స్థానంలో ఉండి రాశి స్థానాన్ని చూస్తున్నాడు. చూస్తాం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మంచి చేయడానికి అవకాశం ఉంది, సన్మార్గంలో నడిపించడానికి అవకాశం ఉంది. అలాగే గురువు పంచమ స్థానాన్ని చూసడం వల్ల, ఏకాదశ స్థానంలో కూర్చుని పంచమ స్థానాన్ని చూసడం వల్ల సంతానం ద్వారా లాభాలు, సంతానం ద్వారా సౌఖ్యాలు ఈ వృషభ రాశి వారికి ఉన్నాయి. సంతానం మంచి స్థితిలోకి వస్తారు. అలాగే ఈ గురువు ఏకాదశ స్థానంలో కూర్చుని కళత్ర స్థానాన్ని చూసడం వల్ల మంచి కళత్ర సౌఖ్యాలు అనిపిస్తారు. దాంపత్య మధ్య అనుకూలత ఉంటుంది. దంపతులు ఇరువురు ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలు కలిగి ముందుకు వెళ్తారు. 9వ స్థానంలో శనిగ్రహం ఉండటం వల్ల, అది భాగ్యస్థానం అవడం వల్ల తండ్రికి, మేనమామకి కొద్దిగా చెరుపు. అలాగే ఇది ఎంతవరకు అంటే ఈ 9వ స్థానం మకర రాశిలో ఈ సంవత్సరాంతం వరకు శని మకర రాశిలో ఉంటాడు కాబట్టి తండ్రి వర్గీయులకి, పితృవర్గీయులకి, మేనమామ వర్గీయులకి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనే మాట చెప్పబడుతుంది. ఈ రాశి వారికి గతంలో రావాల్సినటువంటి బాకీలు వచ్చేస్తాయి, విదేశాలు లాభిస్తాయి, వ్యవసాయాలు కూడా మంచిగా ఉంటాయి. శత్రుత్వ సమస్యలు చాప కింద నీరులా ఉంటాయి, పైకి కనపడం. అంతర్గత శత్రువులు చాలామంది ఉంటారు. బంధుమిత్ర స్పర్ధలు ఉన్నాయి, పార్ట్నర్షిప్ వ్యాపారాలకు పనికిరావు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత కూడా తక్కువే తోటివారితో. ఆదాయాన్ని పెంచే క్రమంలో ఈ రాశివారు ముందుకెళ్తారు. అలాగే ఆ క్రమంలో అతి జాగ్రత్త వల్ల ధనాన్ని కూడా నష్టపోతారు. శత్రుబుద్ధి ఎక్కువగా ఉంటుంది. మాట పొదుపుగా వాడాలి. మాట పొదుపుదనంగా లేకపోతే కనుక గొడవలు పెరగడానికి అవకాశం ఉంది. శత్రుబుద్ధి అని చెప్పాను కదా, అందువల్ల. వీరికి కూడా కళారంగం అంతగా బాగోదు. నిర్మాతలకు కూడా అంతంత మాత్రం లాభాలు ఉంటాయి.
ఈ రాశి వారికి స్త్రీ సౌఖ్యం ఉంటుంది. కళత్ర పితృమాతృ వంశ శోధకాలు ఎదురు చూస్తారు, చవి చూడాల్సి వస్తుంది. కళత్ర పితృమాతృ వంశ సూతకములు చూడవలసిన అవసరం ఉంటుంది. వాహన ప్రాప్తి ఉంది. రాజకీయ నాయకులకి అన్ని విధాల లాభం. బంగారం, వెండి, కాస్మెటిక్ వ్యాపారాలు, అలాగే చర్మ సంబంధమైనటువంటి వ్యాపారాలు లాభిస్తాయి. ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నా, రాజ్యపూజిత అవమానం సమంగా ఉన్నప్పటికీ నరఘోష ఎక్కువగా ఉంటుంది. అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తోటివారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుదృష్టి వల్ల సోదర సోదరీమణులతో బంధుమిత్రాదులతో సఖ్యత కలిగి ఉంటారు వీళ్ళు. సంతానం ద్వారా లాభాలు ఉంటాయి, కళత్ర సౌఖ్యాలు ఉంటాయి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా వరకు మిశ్రమంగా ఉన్నప్పటికీ పర్లేదు అనిపిస్తుంది. నరఘోషాన్ని చెప్పాను కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తోటి వారితో ఎక్కువ ప్రదర్శన చేయటం, మన గురించి మనం ఎక్కువగా ప్రదర్శన చేయటం అనేది తగ్గించుకోవాలి. శివునికి రుద్రాభిషేకం చేసుకోవాలి. ఈ రాశి వారికి కనక విశ్రాగం నీలం ధరించితే చాలా మంచిది. గురుగ్రహ పూజలు కూడా మంచివి. ఈ రాశి వారికి దక్షిణ దిక్కు మంచిది. తెలుపు రంగులు మంచి చేస్తాయి. మరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజ్యత 2, అవమానం 2. ఆదాయం బాగుంది. ముఖ్యంగా చెప్పాల్స్తే వీరికి అష్టమ శని నడుస్తుంది. ఈ సంవత్సరం అంతా శని మకర రాశిలో ఉండటం వల్ల అష్టమ శని అలాగే కంటిన్యూ అవుద్ది. గురువు వీరికి 2 సంవత్సరాల పాటు యోగకారకుడు అయినాడు, హెల్ప్ చేస్తున్నాడు. గురుదృష్టి బాగుంది. దానివల్ల చాలా వరకు దగ్గరవచ్చు. గురువు రాజ్యంలో కూర్చున్నాడు. కూర్చుని ద్వితీయ స్థానం, కుటుంబ స్థానాన్ని చూసడం వల్ల మంచి కుటుంబాభివృద్ధి, మాట నేర్పరితనం, మాట ద్వారా ధనాన్ని ఆర్జించడం జరుగుద్ది. వాక్ పట్టుదలతో ముందుకెళ్తాడు. ప్రతి వ్యక్తి, ఈ రాశివారు ప్రతి వారు ఎదుటివారితో సఖ్యతతో కూడిన మాటలు కలిగి ముందుకెళ్తారు. పరుష పద్యాలను ఉండదు. అలాగే ఈ గురువు చతుర్థ స్థానాన్ని చూసడం వల్ల వీరికి తల్లి, విద్య, భూమి, గృహము, వాహనము, స్థితి సౌఖ్యాలన్నీ సంపూర్ణంగా ఉంటాయనే మాట చెప్పబడుతుంది. 10వ స్థానం రాజస్థాన్లో గురువు ఉన్నాడు. 10వ స్థానంలో రాజస్థాన్లో గురువు కూర్చుని చతుర్థ స్థానాన్ని చూసడం వల్ల మంచి జరుగుద్ది. విద్యార్థులకి మంచి విద్య, మంచి జ్ఞాపక శక్తి, విద్యల్లో ప్రావీణ్యత కలుగుద్ది. విద్య, వైద్యం రంగాల్లో విద్యార్థులు మంచిగా రాణిస్తారు. అలాగే ఇంజనీరింగ్ వ్యవహారాల్లో లాభిస్తారు. ఈ రాశిలో విద్యార్థులందరికీ మంచి జరుగుద్ది. విద్యల్లో ఎటువంటి అంతరాలు ఉండవు, ముందుకెళ్తారు. అలాగే ఈ రాశి వారికి గతంలో ఉన్నటువంటి శత్రువుల వల్ల ఏ నెలైతే నష్టాలు జరిగినాయో గత సంవత్సరం అలా నష్టాలు ఏముండవు. శత్రువులు నశిస్తారు. శత్రుభీతి అనే ఉండదు. ధైర్యంతో ముందుకు వెళ్తారు. స్నేహశీలత కలిగి ముందు వెళ్తారు. అయితే ఆదాయాన్ని పెంచుకుంటారు. భూ లావాదేవీలు నిదానంగా లాభిస్తాయి. రుణ సమస్యలు, గతంలో ఉన్నటువంటి రుణ సమస్యలు కొద్దిగా తీరుతాయి. అయితే ఈ సంవత్సరం బ్యాంకు లావాదేవీల్లో తగు జాగ్రత్త అవసరం. ఆ లావాదేవీల్లో కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది. కార్మిక, కర్షకులు, ఐటీ, మెడికల్, సంగీత రంగం వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు మంచి ఉత్తీర్ణులు అవుతారు. మంచి ర్యాంకులు సంపాదించుకొని ముందుకెళ్తారు. వీళ్ళు కూడా ఇతర దేశాలకు వెళ్తానికి అవకాశం ఉంది విద్యార్థులు. అలాగే వీళ్ళు ఈ రాశివారు మేనత్త, మేనమామలతో సఖ్యతతో కూడి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళే వీళ్ళకి శత్రువులు అవ్వచ్చు, బంధుమిత్రుల కన్నా. అలాగే ఈ రాశి వారికి పండ్ల వ్యాపారాలు, చేపల చెరువులు, కూరగాయలు, రొయ్యల చెరువులు బాగా లాభిస్తాయి. యాత్రలు బాగా చేస్తారు. వివాహాది శుభకార్యాలు చాలా ఎక్కువ జరుగుతాయి కుటుంబంలో.
స్త్రీ పురుషులు ఇరువురు అన్యోన్యత కలిగి ముందుకెళ్తారు. మంచి కలత్ర సౌకర్యాలు అనుభవిస్తారు. గతంలో ప్రారంభించినటువంటి గృహ నిర్మాణాలు ఈ సంవత్సరం వీరు పూర్తి చేస్తారు. విద్యార్థులకు యోగకాలం అని మరొకసారి చెప్పబడుతుంది. వివాహం కాని వారికి, అవివాహితులకి వివాహం అవుద్ది. అలాగే ఎవరైతే పునర్వివాహాలు చేసుకుందాం అనుకుంటున్నారో వారికి పునర్వివాహాలు అవడానికి అవకాశం ఉంది. కలత్ర సంబంధమైనటువంటి ఆస్తులు వస్తాయి. అనగా విడాకులు తీసేవారు కోర్టుల్లో రాజీ మార్గం ద్వారా కానీ లేకపోతే న్యాయపరంగా కానీ విడాకులు లభిస్తే వాళ్ళకి కలత్ర సంబంధమైన ఆస్తులు స్త్రీకి దక్కుతాయి. భరణాలు రావాల్సిన విధంగా ఎంతైతే రావాల్సింది అనుకున్నారో వాళ్ళు ఈ రాశి వారికి అంత భర్త నుంచి లభించడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం వీళ్ళకి మొత్తం మీద చెప్పాల్సి వస్తే చాలా వరకు మిశ్రమంగానే ఫలితాలు ఉన్నప్పటికీ మంచి జరుగుద్దని ఆశిస్తాం. ఈ రాశివారు ఈ సంవత్సరం పచ్చరాయి, నీలం రాయి ధరిస్తే మంచిది. నిత్యం శివ పూజలు, విష్ణు పూజలు చేస్తే మంచిది. వీరికి కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. అలాగే రాజపూజిత కూడా 5, అవమానం 2. ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి. రాజపూజిత బాగుంది, అవమానమే చాలా తక్కువ ఉంది. కర్కాటక రాశి వారికి శని 7వ స్థానంలో ఉన్నాడు, కళత్ర స్థానం. అంటే కళత్రానికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే శనితో పాటు కుజుడు కూడా కూర్చోవడం వల్ల 7వ స్థానంలో కీర్తి ప్రతిష్టల కారకుడు 7మలో కూర్చోవటం వల్ల, శనితో కూర్చోవడం వల్ల, సప్తమాధిపతి శనితో కూర్చోవడం వల్ల సంఘంలో కళత్రానికి చెడు జరుగుద్ది, చెడ్డ పేరు వస్తుంది. కళత్ర స్పర్ధలు, కళత్రం భిన్నం, దాంపత్య సౌఖ్యాలు తగ్గుతాయి. అయితే వీరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే చాలా గొప్ప విషయం. గురువు 9 రాశిలో ఉన్నాడు, మేన రాశి. 9, 10, 11 రాశుల సంచారం గురువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు ఈ రాశి వారికి. కర్కాటక రాశి వారికి మంచి పరిపూర్ణండి భోగభాగ్యాలు అనుభవిస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అన్నింటా చేయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. గురువు తన దృష్టి ద్వారా రాశి స్థానాన్ని చూసడం వల్ల, అంటే తను స్థానాన్ని చూసడం వల్ల గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా, కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నా అవన్నీ సమసిపోతాయి. మంచి నడవడికతో జాతకుడు ముందుకెళ్తాడు. అట్టి గురువు తృతీయ స్థానాన్ని చూస్తాడు మేనరాశిలోంచి. తృతీయ స్థానాన్ని చూసడం వల్ల సోదర సోదరిమణులు మందుగణం చాలా బాగుంటారు, అక్కడికి వస్తారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు మంచి చేస్తాయి. అట్టి గురువు పంచమ స్థానాన్ని చూసడం వల్ల ఈ జాతకుల యొక్క సంతానం మంచి స్థితిలోకి వస్తారు. సంతానం ద్వారా సౌఖ్యాలు, సంతానం ద్వారా లాభాలు కలిగి సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం ఉంటారు. ఈ రాశి వారికి ఏదైనా పని చేద్దామంటే ఈ సంవత్సరం కొద్దిగా బద్ధకంగా ఉంటారు. చేద్దాంలే, ఏంట్లే అని. పనిలో నిదానం ఉంటుంది. రాజకీయ, సాంస్కృతిక, విద్య, వైద్య, న్యాయ, క్రీడా రంగాల్లో సుమారుగా 50 నుంచి 60% వరకు అనుకూలత ఉంటుంది. మాతృ సౌఖ్యం బాగానే ఉంటుంది. దూర ప్రాంతాల ప్రయాణాలు ఉపయోగం ఉండదు. ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో మీ వస్తువులు, విలువైన వస్తువులు, ధనాన్ని చోర్ల వల్ల కోల్పోతారు. చోర్ల వల్ల ప్రమాదాలు ఉన్నాయి. అలాగే స్వయంకృతాపరాధాల వల్ల అధికారులతో చికాకులు, నాకేంట్లే అనే లెక్క వల్ల అధికారులతో చికాకులు, అధికారుల వల్ల బదిలీలు, ప్రమోషన్లు ఆలస్యం అవడంకి దారితీస్తుంది. గృహ నిర్మాణాదులు చేసుకుంటే కనుక ఈ 3 ఏళ్లలో మంచి ఫలితాలు ఉంటాయి. అనేక గృహాలు కట్టుకోవచ్చు అన్నమాట చెప్పబడుతుంది. అలాగే వశీకరణం అని అంటారు. వీళ్ళ మాటల వల్ల ఎదుటివారు వశీకరణానికి గురవుతారు. అంటే మాట నేర్పడం కలిగి వశీకరణంతో, అంటే ఏదో ఎదుటివారిని లాలించో బుజ్జగించో తన వైపు తిప్పుకుంటారు. అది మనం వశీకరణ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అలాగే వీరు జ్ఞాతుల మాట వింటే చాలా మంచిది. వీరికి సంతానాభివృద్ధి బాగుంటుంది. కోర్టుల ద్వారా లాభాలు ఉంటాయి.
పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగుంటాయి. అలాగే జోతాలు కూడా కలిసి వస్తాయి. వీరికి పెద్దవారైతే కనుక బీపీ, షుగర్ మొదలైన వ్యాధులు ఉన్నవారు ఆరోగ్య లోపాలతో ఇబ్బంది పడతారు. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కిడ్నీ సంబంధమైనటువంటి అనారోగ్యాలతో పెద్దలు ఇబ్బంది పడవచ్చు. వ్యవసాయదారులు, వ్యాపారులు, సినీ వర్గం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీరికి ఈ రాశి వారికి కనకపుష్యరాగం నీలం ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. గురు పూజలు, శివ పూజలు చేసుకోవడం మంచిది. నీలం ఎందుకు ధరించమంటున్నానంటే సప్తమంలో శని ఉన్నాడు. తదుపరి ఈ సంవత్సరం తర్వాత అష్టమంలోకి వస్తాడు. అందువల్ల ఇప్పుడే మీరు శని కోసం నీలం ధరించాలి. సప్తమంలో తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్య పూజ్యత 1, అవమానం 5. టోటల్గా నష్టాన్నే చవి చూస్తున్నారు వీళ్ళు ఈ సంవత్సరం. గురువు అష్టమ స్థితి, శని షష్టమం పర్లేదు, కుజుతో కలయిక, రాహువు 9, కేతు 3. ఇది గ్రహస్థితి. గురువు అష్టమ స్థితి వల్ల అంతగా బాగోదు. అలాగే శని కూడా మిశ్రమైన ఫలితాన్ని ఇస్తున్నాడు. రాహు 9లో ఉండటం వల్ల పితృవర్గీయులకు తప్పు. అయితే గురువు అష్టమ స్థితి అయినప్పటికీ అది స్వక్షేత్రం అవటం వల్ల గురువు 1000 స్థానాన్ని చూస్తున్నాడు. ప్రథమంగా 1000 స్థానాన్ని చూసడం వల్ల ధర్మకార్యాచరణలకే ఖర్చు ఎక్కువ పడుతుంది. ఇందాక 1014 అని చెప్పే కదా, ఎక్కువ ఖర్చులు ధర్మకార్యాచరణలకే, కుటుంబం కోసం, పరుల కోసం, స్నేహితుల కోసం, మిత్రుల కోసం మంచికై వినియోగిస్తారు. అట్టి గురువు మళ్ళీ ద్వితీయ స్థానాన్ని చూసే వల్ల ధనాన్ని ఎక్కువగా, అష్టమంలో ఉండి ద్వితీయాన్ని చూసే వల్ల ధనాన్ని ఎక్కువ తన ఆరోగ్య అవసరాలకే ఖర్చు చేస్తాడు. అట్టి గురువు చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు. చతుర్థ స్థానాన్ని చూసే వల్ల మాతృవర్గీయులకే ఖర్చు పెడతాడు, విద్యకే ఖర్చు పెడతాడు, వ్యాపారాలకే ఖర్చు పెడతాడు అన్నమాట చెప్పబడుతుంది. ఇక రాహు 9లో ఉన్నాడు కాబట్టి పితృవర్గీయులకి అరిష్టం అని చెప్పాను. అది ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఇందాక చెప్పాను. దీనివల్ల చాలా సంకటకర పరిస్థితుల్లోకి ఈ జాతకులు వెళ్తారు. మనోధైర్యాన్ని కోల్పోతారు. నిరుత్సాహం, నిస్సహాయత, ఎదురిదే తత్వంలో ఉంటారు. కష్టాలకి కుంగిపోతారు. సమైక జీవనం ఉంటుంది. శత్రు బాధలు కూడా అనేక ఉంటాయి. చెప్పే కదా ఇందాక రాజ్య పూజితం ఒకటైతే అవమానం ఎక్కువ. శత్రు బాధలు అనేక ఉంటాయి. అలాగే కుటుంబంలో అశాంతి, కుటుంబంలో అనేక్యత, కుటుంబ సభ్యులు తన మాట వినకపోవటం జరుగుతుంది. అలాగే వృత్తి మార్పులు కూడా ఎక్కువ చేస్తారు. ఆరోగ్య అవసరానికై తరచు ఔషధ సేవనం చేస్తారు. అంటే మందు మాకులు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. రుణాలు ఎక్కువగా చేస్తారు. జాగ్రత్త. రుణాలు ఇచ్చే సమయంలో మీరు ఆస్తులు కనుక తాకట్టు పెడితే వాకట్టు అయ్యే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువ కనబడుతున్నాయి. రుణాలు చేయడానికి చాలా దూరంగా ఉండండి. రాజకీయ నాయకులకు కూడా చాలా కష్టకాలం. ఎంత కష్టకాలం అంటే ఇందాక మీకు చెప్పాను, నవనాయక ఫలితాల్లో కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాణగండాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శత్రువులతో విభేదాల వల్ల చాలా డేంజర్ అయ్యే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ రాశి వారికి జాగ్రత్తగా ఉండకపోతే కనుక ఆత్మహత్యా సదృశ్యం. అన్ని రంగాల వారు చాలా గడ్డుకాలాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. జాయింట్ వ్యాపారాలు పనికిరావు. ఆల్రెడీ జాయింట్ వ్యాపారాల్లో ఉండి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తుంటే కనుక ఈ జాయింట్ వ్యాపారాల్లో విచ్ఛిన్నం అయిపోతాయి ఈ సంవత్సరం. విద్యార్థులకి గడ్డుకాలం. చదువు పెద్దగా అబ్బో మర్చిపోతారు. చదువుకుంది మర్చిపోతారు. అలాగే గురుబలం లేపడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. వాహన ప్రమాదాలు ఉన్నాయి. అలాగే శస్త్రచికిత్స జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ జాతకులు రక్త సంబంధికులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వాళ్ళతో విభేదాలు రావడానికి అవకాశం ఉంది. అన్యోన్యతతో కూడినటువంటి కుటుంబం అయినప్పటికీ ఈ సంవత్సరం ఆస్తిపాస్తుల పంపకాల విషయంలో అయితేనేమి, కొన్ని ముఖ్యమైన విషయాలు అయితేనేమి, ఇదే విషయంలో అయితే కనుక రక్త సంబంధికులతో, తోబుట్టువులతో విభేదాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. సంవత్సరాంతంలో ఈ సంవత్సరాంతంలో బంధుమిత్రాదుల వల్ల కొన్ని శుభకార్యాలు చేస్తారు. వారి చనువుతో కొన్ని శుభ కార్యక్రమాలు నెట్టుకొస్తారు. అంటే వారి సహాయ సహకారాలతో గృహమందు చేయాల్సినటువంటి వివాహాది శుభకార్యాలు కానీ ఇంకేదైనా కానీ ఉంటే కనుక వాళ్ళ సహచర్యంతో నెట్టుకొస్తారు, శుభకార్యాలు పూర్తి చేస్తారు. మొత్తం మీద పరిశీలించగా ఈ సింహరాశి వారికి ధనమెంత ఆర్జించడము ప్రతిరోజు చివరికి మరుసటి రోజుకి ఎదురు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు గురురాహులకి తప్పనిసరిగా పూజ చేయించుకోవాలి, దానాలు చేయించాలి. గురురాహు పూజలు, అలాగే రాహుకేతులకు కూడా దానాలు పూజలు చేయాలి. ఈ రాశివారు కనకపుష్యరాగం మరియు మయూర్ నీలం ధరించాలి. శివ పూజలు, గురు పూజలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ సింహరాశి వారికి తూర్పు దిక్కు బాగా కలిసి వస్తుంది, ఎరుపు రంగు కలిసి వస్తుంది. ఇది ఈ సింహరాశి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందంటే ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజ్యత 4, అవమానం 5. గ్రహస్థితి ఎలా ఉందంటే అష్టమ రాహు, ద్వితీయ కేతువు, సప్తమలో గురువు, శని కుజులు పంచమ. ఇది గ్రహస్థితి. సప్తమలో గురువు ఉండటం వల్ల కళత్రాంగం మంచిది. ఈ రాశివారు మంచి కళత్ర సౌఖ్యాలు అనుభవిస్తారు. దాంపత్యం అనుకూలతగా ఉంటుంది ఈ సంవత్సరం. గురువు సప్తమంలో కూర్చోవడం వల్ల సప్తమ స్థానం చాలా బాగుంది. ఈ రాశి వారికి భర్తకు కానీ భార్యకు కానీ గత సంవత్సరం అనారోగ్యాలు కలిగి ఉంటారు. అవన్నీ అలాగే చికాకులు అన్నీ ఎదుర్కొని ఉంటారు దంపతులు. అవన్నీ ఈ సంవత్సరం మొటమయం అయిపోతాయి. గురువు సప్తంలో కూర్చుని ఏకాదశ స్థానాన్ని చూస్తాం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఉంటాయి. ఇద్దరు ఏదైనా పని చేయాలన్నా, కుటుంబంలో ముఖ్యమైన పనులు చేయాలన్నా ఒకరికొకరు ఆలోచించి మంచి రుజుమార్గంలో ప్రయాణిస్తూ ముందుకెళ్తారు. అట్టి గురువు సప్తమంలో ఉండి కన్యారాశిని చూస్తున్నాడు. చూస్తాం వల్ల ఏమిటంటే ఇక్కడ కూడా జాతకుని ఆరోగ్యం బాగుంటుంది, నడవడికి బాగుంటుంది, స్థితి సౌఖ్యాలు బాగుంటున్నాయని చెప్పబడుతుంది. అట్టి గురువు మరి సప్తమంలోనే కూర్చుని మీనరాశిలో ఉండి తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు. తృతీయ స్థానం సోదర సోదరిమణులు, బంధుమిత్రాదుల స్థానం. ఇక శని కుజులు పంచమంలో ఉన్నారని చెప్పే కదా. శని ధనిష్ట నక్షత్రంలో పంచమంలో అనగా మకర రాశిలో ఈ సంవత్సరాంతం వరకు ఉంటాడు. దీనివల్ల ఏంటంటే సంతానానికి చెరుపు, సంతానానికి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, ఆ జాతకునికి సంతానానికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, సంతానానికి చికాకులు ఉంటాయి. అలాగే జాతకునికి కూడా ఆరోగ్య సమస్యలు, అలాగే శస్త్రచికిత్స కూడా జాతకునికి జరగచ్చు, సంతానానికి కూడా జరగచ్చు. అంటే శని కుజుల కలయిక పంచమంలో జరిగింది కాబట్టి. అంటే ఒక విధంగా చెప్పాలంటే శని కుజులు పంచమంలో కలిశారంటే సర్పదోషం కింద లెక్క. నిత్యం సుబ్రహ్మణ్య పూజలు చేసుకోవటం ప్రథమంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఆదాయం చాలా బాగుంటుంది, అన్ని రంగాల్లో ముందుకెళ్తారు. గృహ సౌఖ్యాలు, వాహన సౌఖ్యాలు ఉంటాయి, మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. గత సంవత్సరంలో ఏర్పడిన రుణాలు కానీ, లేకపోతే అంతకుముందు ఎప్పుడైనా చేసినటువంటి రుణాలు కానీ ఈ సంవత్సరంలో చాలా వరకు రుణాలు తీరుస్తారు. ఊహించిన విజయాలు చవిచూస్తారు. ఊహించని శుభ కార్యక్రమాలు కూడా చేపడతారు. శుభాలు వింటారు. వీరికి ఆరోగ్య విషయం గురించి చెప్పాల్సి వస్తే శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు తరచూ ఈ సంవత్సరం శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వస్తాయి.
అలాగే వాహన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇందాక నుంచి మీరు గ్రహించే ఉంటారు, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో చాలా వరకు నేను చెప్పాను వాహన విషయాలు జాగ్రత్త బాబు అని చెప్పుకుంటూ వచ్చాను. వాహనకారకుడు కుజుడు అటివాడు శనితో కూర్చోవడం వల్ల ప్రతి రాశి వారు, అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండటం మంచిది అనేది ఇంకొకసారి చెప్తున్నాను. ఈ రాశి వారు కూడా, కన్యరాశి వారు కూడా వాహన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చెబుతున్నాను. అలాగే అగ్ని ప్రమాదాలు, చోర భయాలు ఉన్నాయి, ఆపరేషన్స్ కూడా ఉన్నాయి, ఇందాక చెప్పే కదా. ఫైనాన్సు, మెడికల్, న్యాయ రంగాల వారికి బాగుంటుంది. ఫైనాన్స్ రంగానికి, మెడికల్ రంగాల వారికి, న్యాయ కోవిదులకి అంటే లాయర్లకి చాలా బాగుంటుంది. అలాగే శత్రుభీతి, గొడవలు ఉంటాయి. పరికరాల వల్ల ప్రమాదాలు ఉంటాయి. పరికరాల వల్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక చెప్పాను అగ్ని ప్రమాదం, చోర భయం అన్నా కదా. అలాగే పరికరాల వల్ల ప్రమాదాలు, కత్తులు కటార్ల వల్ల ప్రమాదాలు ఉంటాయి. పౌల్ట్రీ వ్యాపారాలు, చేపల వ్యాపారాలకి నిరాశ మిగులుతుంది. నమ్మిన వారు మోసం చేస్తారు. సాధ్యమైనంత వరకు రాజీ మార్గానికి ముందు వెళ్తే మంచిది. అలా కాని పక్షంలో తీవ్రమైన నష్టాలు చవిచూస్తారు. కీర్తి ప్రతిష్టలకు భంగాలు ఎదుర్కొంటారు. సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతానం కూడా శరీరానికి దెబ్బలు తగిలించుకోవడం, సంతానానికి శస్త్రచికిత్సలు జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా జాతకుడు కూడా శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేతిలో ఉండే పరికరాల వల్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కూడా గండాలని చెప్పబడుతుంది, పెద్ద పెద్ద వాళ్ళకి కానీ నాయకులకు కానీ. ఏదైనప్పటికీ ఆదాయం బాగుంటుంది, వ్యయం తక్కువే. రాజ్యపూజిత కూడా బాగుంటుంది. కష్టించి ముందుకెళ్తారు, లాభాలు చవి చూస్తారు. ఏదైనా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందువల్లంటే అష్టమరాహు, ద్వితీయ కేతు వల్ల, శనిలో పంచస్థానంలో, పంచమంలో శని కుజుల వల్ల ఒక గురువే వీళ్ళకి యోగిస్తున్నాడు. దానివల్లే ఆదాయం 11, వ్యయం 5 అని చెప్పబడింది. రాజపూజిత బాగుందని చెప్పబడుతుంది. అవమానం ఇంకా ఎక్కువ అని చెప్పబడుతుంది. వీరికి నీలం రాయి పచ్చ ధరిస్తే మంచిది. శ్రీశైల దర్శనాలు మంచివి. శివుని పూజ, విష్ణుమూర్తి పూజ చాలా మంచిది. ఈ కన్యారాశి వారికి దక్షిణ దిక్కు కలిసి వస్తుంది. తదుపరి తులారాశి. ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యత 7, అవమానం 5. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అంటే 4వ స్థానంలో శని ప్రవేశం, పైగా కుజుడితో కలయిక మంచిది కాదు. అర్ధాష్టమ శని మరి కుజు కలయిక. గురుబలం కూడా లేదు. గురువు షష్టమ స్థానం మేనరాశి అయినప్పటికీ, స్వక్షేత్రమైనప్పటికీ 6వ స్థానం గురుబలం లేదు. గురుబలం లేనప్పటికీ గురువు తన కూర్చున్న స్థానం నుంచి రాజస్థానం చూసే వల్ల సంఘంలో కొంచెం గౌరవ మర్యాదలు బాగుండడానికి అవకాశం ఉంది. అలాగే 12వ స్థానం చూసే వల్ల గురువు ధర్మకార్యాచరణకి ఖర్చు పెడతారని చెప్పబడుతుంది. ద్వితీయ స్థానాన్ని చూసే వల్ల తన కుటుంబానికి ఖర్చు పెడుతుంది అన్నమాట చెప్పబడుతుంది. శని అర్ధాష్టమ శని నడుస్తుందని చెప్పాను కదా. శని తన కూర్చున్న స్థానం నుంచి షష్టమాన్ని చూస్తున్నాడు, అలాగే రాజ్యస్థానాన్ని చూస్తున్నాడు, అలాగే రాశిస్థానాన్ని చూస్తున్నాడు. ఆరోగ్య లోపాలు ఉంటాయి. అలాగే రాశిస్థానంలో కేతు ఉన్నాడు, మంచిది కాదు. ఇకపోతే ఈ రాశి వారికి కూడా మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. అంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. రాజ్యపూజిత కొద్దిగా ఎక్కువ ఉంది తప్ప అవమానం పర్లేదు. వీరికి కూడా మిశ్రమనే చెప్పాలి. ఈ రాశి వారికి పురుషులు అయి ఉంటే కనుక స్త్రీ వర్గంతో విభేదాలు ఉంటాయి. స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్య స్త్రీలతో స్నేహాలు తగ్గించుకోవాలి. అలాగే సోదర స్పర్ధలు ఉన్నాయి. గృహ వాతావరణం అస్థిమితంగా ఉంటుంది, అంటే స్థిమితంగా ఉండదు. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. అవివాహితులకి, నిరుద్యోగులకి మంచి కాలం అని చెప్పబడుతుంది. వివాహాలు అవుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయని చెప్పబడుతుంది. అలాగే ఈ రాశి వారికి కూడా చోరభయం, అగ్నిభయం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు, అదేవిధంగా
సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల కళత్ర నష్టాలకు దారిస్తుంది, కళత్ర స్పర్ధలు దారిస్తుంది, మానసిక స్థితి బాగోదు, మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు, శని స్థితి వల్ల అనవసరమైన కేసుల్లో అనవసరమైన వారి కోసం ఇరుక్కోవడం వల్ల అనవసరమైన కేసులు ఇరుక్కోవాల్సి వస్తుంది, కోర్టులు మెట్లు ఎక్కాల్సి వస్తుంది, గౌరవాలు తగ్గించుకుంటారు, అనవసరమైన స్నేహాల వల్ల గౌరవాలు తగ్గించుకుంటారు. రైస్ మిల్లు, రియల్టర్ వ్యాపారాలు, డైరీ వ్యాపారాలు, హోటల్ వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి గురుబలం లేనందువల్ల ఈ రాశి వారికి కూడా, తులారాశి వారికి కూడా అంతంత మాత్రంగానే చదువులు అబ్బుతాయి. ఆ విద్యలో అంతరాయాలు ఏర్పడచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల్లో బద్ధకం పెరిగిపోద్ది, నిద్ర ఎక్కువ పోవటం అనేది జరుగుద్ది, సమయానికి చదువుకోకుండా నిద్రాస్థితిలో ఉంటారు, బలబద్ధకం అవి కూడా చవి చూస్తారు. చెడు సావాసాలు విద్యార్థులు చెడు సావాసాలు చేస్తారు, చెడు లక్షణాలు అలవర్చుకుంటారు. ఈ రాశి వారికి వ్యవసాయం కూడా పెద్దగా కలిసి రాదు. నేత్రవ్యాధి, రక్తదోషం అనేవి ఉండడానికి అవకాశం ఉంది, రావడానికి అవకాశం ఉంది. రక్తదోషం అంటే బీపీ, షుగర్, పెద్దవారు ఏదైనా కనుక ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఏదైనా జరగచ్చు, శస్త్రచికిత్స కూడా జరగడానికి అవకాశం ఉంది. ఈ రాశివారు నీలం, డైమండు ధరించి ముందుకెళ్ళాలి. శివ పూజలు, లక్ష్మీ పూజలు కలిసి వస్తాయి. అలాగే శివబాలలు, శ్రీశైల దర్శనాలు, రాహుకేతు పూజలు చేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి పడమర దిక్కు కలిసి వస్తుంది, తెలుపు రంగు కలిసి వస్తుంది. ఇది తులారాశి వారి ఫలితాలు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. రాజపూజ్యత 3, అవమానం 1. ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యత 3, అవమానం 1. శని మంచి స్థితిలో ఉన్నాడు, తృతీయ స్థానంలో. అయితే కుజ కలయిక కొద్దిగా తప్పు. గురుబలం చాలా బాగుంది, పంచమ స్థానంలో గురువు ఉన్నాడు, రాహు 6వ స్థానంలో ఉన్నాడు, కేతు 12లో ఉన్నాడు. ఇవన్నీ మంచి స్థితే. గురువు పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానంగా చాలా మేలు జరుగుతుంది. పంచమలో ఉండి ఏకాదశ స్థానం చూసడం వల్ల ఈ గురువు సంతానం మేలుతో పాటు సంతానం ద్వారా సౌఖ్యాలు, సంతానం ద్వారా కీర్తి ప్రతిష్టలు కలిగి ఈ జాతకులు సుఖిస్తారు. అట్టి గురువు భాగ్యస్థానాన్ని చూసడం వల్ల ఫైనాన్షియల్గా మంచి అభివృద్ధి చెందుతారు. గతంలో ఉన్నటువంటి రుణ బాధలు తెలుతాయి, చాలా వరకు ఫైనాన్షియల్గా ముందుకు పుంజుకుంటారు. నూతన వ్యాపారాలు చేద్దామనే ఆకాంక్షతో ముందుకెళ్తారు. గతంలో రావాల్సిన పిత్రాజితాలు ఏమైనా ఉంటే కనుక, పూర్వాజితాలకు ఉంటే కనుక రావడానికి అవకాశం ఉంది పితృవర్గీయుల నుంచి. అట్టి గురువు రాశి స్థానాన్ని చూసే వల్ల గత సంవత్సరం వీరికి ఆరోగ్య విషయంలో చాలా చికాకులు, మనోవాక్యలత, మనోచాంచల్యత ఉంది, అవన్నీ తగ్గడానికి అవకాశం ఉంది. ఆచి తూచి అడుగెట్టుతారు, ఎవరిని నమ్మరు, శత్రువులను చాలా దూరంగా ఉంచుతారు. గతంలో అనుభవాలు, మోచేత దెబ్బలు ఈ సంవత్సరం వీళ్ళకి అనుభవికమైనటువంటి జీవితాన్ని శని భగవానుడు ఇస్తున్నాడు. శని 3వ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వారికి గృహ సౌఖ్యాలు ఉంటున్నాయి. 1, 2 లేదా 3 గృహాలు కట్టుకోవచ్చు, గృహ సౌఖ్యాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా లాభిస్తాయి. అలాగే ఈ రాశి వారికి రుణబాధలు తీరుతాయని చెప్పాను కదా, ప్రతి విషయంలో ఖ్యాతిని గడిస్తారు. బుద్ధి బలంతో రాజీ మార్గంలో ఉంటూ తన వారిని చక్కగా నైపుణ్యంతో, తన సోదర సోదరి వర్గీయుల్ని, తన బంధుమిత్రాదులతో ముందుకు నడుస్తారు. అయితే సోదర సోదరీమణి వర్గీయులతో కొంచెం జాగ్రత్త అవసరం. కొద్దిగా విభేదాలు రావడానికి అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి శత్రువులకి దూరంగా ఉండాలి. స్థితికి ఏమాత్రం లోటు ఉండదు, మనశ్శాంతి ఉంటుంది. గృహమందు శుభ కార్యక్రమాలు ఆడడానికి, బంధుమిత్రాదులకి వివాహ విషయాల్లో హాజరవడానికి దారిస్తుంది. అలాగే అవివాహితులకు వివాహం అవుద్ది. అలాగే పండ్ల తోటలు వీరికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగుంటాయని చెప్పాను. ఇతరులకు హామీ ఉండద్దు. హామీలు కనుక ఉంటే కనుక ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే అధికారుల వద్ద తలదించుకునే పరిస్థితి, కోర్టులు మెట్లు ఎక్కే అవకాశం కూడా ఉంది, బంధన యోగం కూడా ఉందనే మాట చెప్పబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రక్తదోషం,
వీరికి ఈ జాతకులకు కూడా ఉంటుంది. వాహన విషయంలో తగు జాగ్రత్త ఉండాలి. ఏంటి ప్రతిసారి వాహనం వాహనం వాహనం. ఇక్కడ వాహన స్థానాధిపతి శని తృతీయంలో ఉన్నాడు. అట్టి వాటితో కూర్చోవడం వల్ల ఈ రాశి వారికి కూడా వాహన స్థానాధిపతి శని తృతీయంలో ఉన్నాడు, మంచిదే. అయితే అట్టివాడితో కుజుడు కలిశాడు. శని కుజుడికి పడదు. ఈ రాశి వారికి అగ్నిభయం, చోరభయం, వాహన భయం కూడా ఉంటుంది. వాహనాల విషయం జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు వాహనాలు కూడా కొంటారు. అయితే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విష జంతువుల వల్ల, పెంపుడు జంతువుల వల్ల అంటే కుక్క, వీటి వల్ల, విష జంతువుల వల్ల ప్రమాదాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకి మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి మేలు. దాంపత్యం అనుకూలంగా ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్తారు. షేరు వ్యాపారాలు బాగా లాభిస్తాయి. వ్యవసాయాలు లాభిస్తాయి. నీటి సంబంధమైన వ్యాపారాలు, నీటి మీద చేసే వ్యాపారాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఇవన్నీ తదుపరి వ్యాపారాలు వీళ్ళకి లాభిస్తాయి. ఈ జాతకులకి ఈ సంవత్సరం కనకపుష్యాగం నెల ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే లక్కీ దిక్కు ఉత్తరం, లక్కీ కలరు పసుపు. శివునికి నిత్యం రుద్రాభిషేకం, శ్రీశైల క్షేత్ర దర్శనాలు, అలాగే రాహుకేతు పూజలు శ్రీకాళహస్తిలో చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక తదుపరి ధనురాశి అని చెప్పాను కదా, ధనురాశి గురించి చెప్పుకున్నాం. ధనురాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. రాజ్యపూజిత 6, అవమానం 1. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజిత 6, అవమానం 1. వీరికి గురుబలం 2 సంవత్సరాల పాటు ఉంది. శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఏలినాటి శని ముగింపులో ఉంది. ఈ సంవత్సరాంతం వరకు ఏలినాటి శనిలో ఉంటారు. అయితే శని మంచి ఫలితాలు ఇస్తారు వీరికి. గురుబలం బాగుంది 2 ఏళ్ల పాటు. రాహు పంచమం, కేతు ఏకాదశ స్థానం. ద్వితీయంలో శని కుజులు కలిసి ఉన్నారు. ఇది గ్రహస్థితి. ఏలినాటి శని వీరికి జనవరితో ముగిసిపోతుంది. చాలా జనవరి నుంచి మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం, ఈ శుభకృతనామ సంవత్సరం కష్టాలు కొన్ని ఉంటాయి. జనవరితో ఏలినాటి శని వెళ్ళిపోతుందంటే మనం ఈ రాశి వారు సంకలు గుద్దుకోవాల్సిన పని లేదు. అయితే గురుబలం ఉండటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం. శని ఏలినాటి శని ఉన్నప్పటికీ మంచి ఫలితాలు ఉంటాయి. మంచి శుభ సంకేతాలు కనపడుతున్నాయి వీరికి. వీరు ఈ సంవత్సరం అనవసర విషయాలకు జోలికి వెళ్ళరు. గురుబలం వల్ల తల్లికి, మేనత్తకి, తల్లి వర్గీయులకి బాగుంటుంది, అత్తగారికి బాగుంటుంది. అలాగే జాతకునికి విద్య, భూమి, గృహము, వాహనము, స్థితి సౌఖ్యాలన్నీ బాగుంటాయి. ఇక్కడ విద్య అంటే విద్య కాదు, తను చేసే వృత్తి విద్య ఏదైనా సరే. తల్లికి సౌఖ్యాలు బాగుంటాయి. అంటే 4వ స్థానంలో సరే గురు భగవానుడు కూర్చోవడం వల్ల, అట్టి గురువు అష్టమ స్థానాన్ని చూసే వల్ల గతంలో ఉన్నటువంటి అనారోగ్యాలు సమసిపోతాయి. అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు. ఇలాంటి అనారోగ్యాలు ఈ సంవత్సరం వచ్చినా సరే గాలికి దూది పింజం ఎలా ఎగిరిపోద్దో అలా ఎగిరిపోతాయి. ఆరోగ్యం సఖ్యత పడుతుంది. అట్టి గురువు రాజస్థానాన్ని చూసే వల్ల సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. పెద్దలతో గౌరవ ప్రతిష్టలు ఇమిడి చేపడతాయి. సంఘంలో అందరితో మంచి పేరు తెచ్చుకున్నారని అంటారు. అట్టి గురువు ఏకాదశ స్థానాన్ని చూసే వల్ల ఈ జాతకులు మాతృవర్గీయులకి ఎక్కువ ఖర్చు పెడతారు. మాతృవర్గీయుల ఆరోగ్య అవసరాలకి ఖర్చు పెడతారు. అలాగే ధర్మకార్యాచరణకి ఖర్చు పెడతారు. తల్లిని, అత్తని, మేనత్తని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రాజకీయ, సామాజిక, విద్య, వైద్యం, వ్యవసాయం బాగుంటుంది. చేపల చెరువులు, రైలు చెరువులు, ఉపాధ్యాయులకు అనుకూలం. రాజకీయాలు కూడా వీరికి లాభిస్తాయి. నీటి మీద చేసే వ్యాపారం లాభిస్తాయి ఈ సంవత్సరం. పితృవర్గీయులకి కొద్దిగా ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అధికారులతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఎక్కడికి వెళ్ళినా అధికారులతో మంచిగా ఉండి పనులు స్వకార్యాలను వీళ్ళు నెరవేర్చుకుంటారు. అలాగే ఈ సంవత్సరం వీరికి ప్రమోషన్లు, వృత్తి ఉద్యోగాల్లో లాభాలు ఉన్నాయి. వివాహాలు చేస్తారు, కుటుంబంలో వివాహాలు చేస్తారు, మధ్యవర్తిత్వం చేస్తారు. కొన్ని పెళ్లిళ్ళు బేరడాలు చేయడానికి మూలకారకులు అవుతారు. ఈ వీరి మధ్యవర్తిత్వం అందరికీ నచ్చుద్ది. అన్నీ ఉన్నా ఏదో లోటు
ఉంటుంది. ముఖ్యంగా సంతతి వల్ల లోటు అనేది ఈ ధనురాశి వారికి ఉంటుంది. సంతతి పట్ల చింతన, పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. సంతతి ఎప్పుడు అభివృద్ధిలోకి వస్తుంది, సంతానం ద్వారా ఎప్పుడు మేలు జరుగుద్ది అనే చింతనతో ఈ జాతకులు ఈ సంవత్సరం కూడా ఉంటారు. ఇక గృహ నిర్మాణాలు కూడా చేస్తారు. గృహాలు కట్టే అవకాశం ఉంది, లేదన్నా గృహంలో ఏదన్నా కొనే అవకాశం ఉంది. ఫ్లాట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కలిసి వస్తాయి. కళత్రానికి మంచి జరుగుద్ది. భారీ ధర సౌకర్యాలు ఉంటాయి. బంగారం, వెండి మొదలైనవి లాభిస్తాయి. ఇలాంటి వ్యాపారాలు లాభిస్తాయి. కోర్టుల్లో విజయాలు ఉంటాయి. లాటరీ ద్వారా లాభాలు ఉంటాయి. మంచి సృజనాత్మక శక్తి ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది. అనేక ధర్మ కార్యాచరణలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు. అలాగే ఈ జాతకులు కనకపుష్యరాగం ధరించితే మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి తూర్పు దిక్కు, ఎరుపు రంగులు కలిసి వస్తాయి. గురు పూజలు, శివ పూజలు మంచివి. శివునికి అభిషేకాలు చేయించుకోవడం మంచిది. అలాగే రాహుకేతుల పూజలు తప్పనిసరి. ఎందుకంటే రాహు పంచమ స్థానంలో ఉన్నాడు, సంతాన స్థానంలో, కేతు 11లో ఉన్నాడు. అంటే సర్పదోషం. శ్రీకాళహస్తి దర్శనం, రాహుకేతు పూజ మంచిది. ఇది ధనురాశి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యత 2, అవమానం 4. వీరికి ఏలినాడ్స్ నడుస్తుంది. ఏలినాడ్స్ అని ద్వితీయార్థంలో ఉంది. 12లో నుంచి 1లోకి వచ్చింది. ఈ 1వ స్థానంలో సంవత్సరం ఉంటుంది. ఇంకా వచ్చే సంవత్సరం జనవరి వరకు అక్కడి నుంచి 2.5 సంవత్సరాలు పడి ఉంటుంది. అంటే సుమారు ఇంకా 3 సంవత్సరాల పాటు వీరికి ఏలినాడ్స్ ఉన్నట్టుగా చెప్పడం. గురుబలం కూడా సామాన్యంగా ఉంది, మిశ్రమంగా ఉంది. ఏలినాడ్స్ గురుబలం సరిగ్గా లేకపోవటం. ఏలినాడ్స్లో ఎలా ఉంటుందంటే ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా అన్ని రకాలుగా తప్పు జరుగుద్ది. ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పలేం. అది గతంలో మీకు చెప్పి ఉంచాను. అలాగే ప్రస్తుతం గురుబలం కూడా లేదు. స్వక్షేత్రం తృతీయ స్థానంలో ఉన్నప్పటికీ, స్వక్షేత్రం అయినప్పటికీ గురువు కూడా పెద్దగా యోగించట్లేదు. అయితే ఈ రాశి వారికి ఆదాయం బాగుంటుంది, స్థితిగతులు బాగుంటాయి. రాహు 4వ స్థానంలో ఉన్నాడు, కేతు 10లో ఉన్నాడు. 4వ స్థానంలో రాహు ఉండటం వల్ల ఏమవుతుందంటే విద్య, భూమి, గృహం, వాహనం ఇవన్నీ ఉన్న విషయాల్లో, అలాగే తల్లి, వీళ్ళందరికీ కొద్దిగా సౌఖ్యాలు తగ్గుతాయి. తల్లికి సౌఖ్యాలు తగ్గుతాయి. విద్య, భూమి, గృహం, వాహనం, సౌఖ్యాల విషయాల్లో కూడా కొద్దిగా సౌఖ్యాలు తగ్గుతాయి అని చెప్పబడుతుంది. అలాగే కీర్తి ప్రతిష్ఠ స్థానంలో 10వ స్థానంలో కేతు ఉండటం వల్ల కూడా ఎలా అయితే కంటకశని ఎలా చెప్పామో అలాగే కంటక రాహు, కంటక కేతు అని కూడా అంటారు అనమాట. కేతువు కూడా అంత బలంగా లేదు. అయితే ఈ రాశి వారికి తరచూ అనారోగ్యాలు, ఏలినాడ్స్ వల్ల ఔషధ సేవనం ఉంటుంది. పెద్దలతో స్పర్ధలు ఉంటాయి. తండ్రి, మామ, మేనమామ, వర్గీయులతో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు, విద్యావంతులు ఉన్న ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా గురు పూజలు చేసుకోవాలి. గురువుని ఆరాధించాలి. కష్టపడి ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులు కూడా తమ విద్యల్లో సఫలీకృతం కావాలంటే కనుక ముందు గురుబలం లేదు కాబట్టి గురువుని ఎక్కువగా పూజించుకుని ముందుకెళ్తే మంచిది. అలాగే వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు, షేర్ల బిజినెస్లు పనికిరావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికోసమో మనం తలనొప్పులు తెచ్చుకుంటాం. అధికారుల వల్ల చికాకులు ఉన్నాయి. అజీర్ణ వ్యాధులు తరచూ వస్తాయి. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మంచి ఆహారాలు తినడానికి ప్రయత్నం చేయండి. నూనె వస్తువులు తినమాకండి. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. సోదర స్పర్ధలు ఉన్నాయి. అలాగే మేడిపండు వలె కనపడే స్నేహితులు ఎదురవుతారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అసలు వ్యాపారాలు వాళ్ళతో చేయకూడదు. శరీరానికి గాయాలు తగిలించుకుంటారు. మళ్ళీ వీళ్ళు కూడా 4వ స్థానాధిపతి, మకర రాశికి 4వ స్థానం అంటే వాహన స్థానాధిపతి కుజుడు, వాడొచ్చి శనితో కూర్చున్నాడు రాశిస్థానంలో. వీళ్ళు తగు జాగ్రత్తగా ఉండాలి. వాహన విషయాల్లో అగ్ని భయం, శస్త్రాస్త్రాలతో ఒక జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనోచాంచల్యత ఎక్కువగా ఉంటుంది. కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి.
దంపతులు శని దృష్టి వల్ల రాశి స్థానంలో శని ఇవ్వటం వల్ల, సప్తమ స్థానాన్ని శని వల్ల, శని సూచడం వల్ల దంపతులు ఇరువురు ఒదిగి చాలా జాగ్రత్తగా ఉండాలి. భర్త ఈ రాశి అయితే భార్యతో జాగ్రత్తగా ఉండాలి. భార్య ఈ మకర రాశి అయితే భర్తతో జాగ్రత్తగా ఉండాలి. ఇరువురు ఒదిగి జీవించాలి. అయితే గురువు సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు స్వక్షేత్రంలో ఉండి. చూస్తూ వల్ల ఆ కళత్రపరమైన చింతలు ఏముండవు, పెద్దగా ఉండవు. చిరు స్పర్ధలు ఉన్నప్పటికీ చాలా అనుకూలతతో ముందుకెళ్తారు, ఒదిగి జీవిస్తారు. చక్కటి దాంపత్య జీవనాన్ని ఈ సంవత్సరం ఈ రాశి వారి చవి చూస్తారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలతో జాగ్రత్తగా ఉండమని చెప్పాను, మరొకసారి చెప్పడం జరుగుతుంది. మనోచాంచల్యత ఉంటుంది. అంటే ఏ క్షణం ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు. మూడు తరచూ మార్చుకుంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, ప్రదేశాలు మారుతారు. ఉన్న చోట నుంచి వేరే ప్లేస్కి వెళ్తాం, ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. అలాగే అధికారులతో అనుకూలత ఉన్నాయి. ఇక్కడ అనుకూలతలు ఉన్నాయి ట్రాన్స్ఫర్లు ఉన్నప్పటికీ. విద్య, వైద్యం, కళారంగాల్లో ఉన్న వారికి చాలా లాభాలు ఉన్నాయి. అలాగే వాహనాల విషయాల్లో కూడా జాగ్రత్త వహించమని మళ్ళీ చెబుతున్నాను. కళత్ర వర్గంతో మంచి భాగ్యాలు అనుభవిస్తారు. అలాగే పితృవర్గీయుల నుంచి, మామవర్గీయుల నుంచి రావాల్సిన ఆస్తులు చేజిక్కించుకుంటారు. తండ్రికి మంచి చేస్తారు. అలాగే సోదర వర్గీయుల ద్వారా మేలు జరుగుతుంది. అయితే మేడి పండు లాంటి ఉన్నటువంటి స్నేహితులు మనకు ఎదురవుతారు. వాళ్ళతో తగు జాగ్రత్త సుమా అని చెప్తున్నాను అనమాట. ఇక ఇక్కడ తల్లి వర్గీయులకి కూడా ఈ రాశి వారు ఖర్చు పెడతారు. అదేవిధంగా ఏలాంటి శని ప్రభావం కొంచెం ఎక్కువ ఉండడం వల్ల సంఘంలోనూ మిత్రవర్గీయులతోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. నిత్యం శివుని ఆరాధించడం మంచిదని చెప్తున్నాను. శివునికి అభిషేకం, శనిగ్రహానికి తైలాభిషేకాలు, రాహుకేతుల పూజలు తప్పనిసరి, శ్రీశైల క్షేత్ర దర్శనం, అలాగే శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకోవడం, కాలసర్ప దోష నివారణ పూజలు చేయించుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి దక్షిణ దిక్కు కలిసి వస్తుంది, నలుపు రంగులు కలిసి వస్తాయి. నేలం కనుక విశ్రాగాలు ధరించాలని చెప్తున్నాను. తదుపరి కుంభరాశి. వీరికి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజిత 5, అవమానం 4. అయితే వీరికి ఏళ్ళటి శని మొదలైంది, సంవత్సరం అవుతుంది, 6.5 సంవత్సరాల సుమారుగా ఉంది. గురుబలం మంచి ఫలితాలు ఇస్తున్నాడు. గురువు ఒక సంవత్సరం పాటు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత సామాన్యంగా ఆ తదుపరి 2 ఏళ్ల పాటు గురువు బాగా యోగిస్తున్నాడు వీడికి. గురువు ద్వితీయ స్థానంలో కూర్చోడం వల్ల ధనానికి ఏం కొదవలేదు, కుటుంబ సౌఖ్యాలు బాగుంటాయి, మాట నేర్పడతనం, మాటతో నెక్కించి రావటం, అన్నింటా విజయాలు కలగడానికి అవకాశం ఉంది. అలాగే శత్రు నిరోధక శక్తి ఉంటుంది వీళ్ళకి. శత్రువులపై విజయాలు సాధిస్తారు. జ్ఞాతులు, వారసుల ద్వారా వారికి రావాల్సినవి దక్కించుకుంటారు. అదేవిధంగా గురుదృష్టి వల్ల గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమసిపోతాయి. అలాగే గురువు దృష్టి వల్ల గురువు తన కూర్చున్న స్థానం నుంచి రాజ్యస్థానాన్ని చూస్తాడు. రాజ్యస్థానాన్ని చూసడం వల్ల ఏమవుతుందంటే రాజ్యంలో కీర్తి ప్రతిష్టలు, మంచి పేరు, హోదా, వృత్తి ఉద్యోగాలు ఏర్పడతాయి, ఉద్యోగ స్థితి ఏర్పడుతుంది అన్నమాట చెప్పబడుతుంది. ఇక తృతీయంలో రాహువు, భాగ్యస్థానంలో కేతు ఉన్నారు. కేతువు 9వ స్థానంలో ఉండటం వల్ల తండ్రికి తప్పు, తండ్రికి కొద్దిగా ఆరోగ్య లోపాలు ఉంటాయన్నమాట చెప్పబడుతుంది. ఈ ఏలెంట్స్ అని నడుస్తుంది కాబట్టి ఎలా నడుస్తున్నాయో ఎవరికి ఎలా నడుస్తుందో చెప్పలేం. ఆర్థిక, మానసికంగా, శారీరకంగా, కుటుంబంగా అన్ని రకాలుగా తప్పు జరుగుతుందని చెప్తున్నాను. కేతు 9లో ఉండటం వల్ల మామ, మేనమామ సంబంధికులకి ఆరోగ్య లోపాలు ఉంటాయి అన్నమాట చెప్పబడుతుంది. గురుబలం వల్ల ఇవన్నీ చాలా వరకు తగ్గుతాయి అన్నమాట కూడా చెప్పబడుతుంది. ఇక్కడ సంవత్సరం అంతా వీరికి మేలుగానే ఉందని చెప్పబడుతుంది కుంభరాశి వారికి. ఆదాయ వ్యయాలు కానీ అన్ని రకాలుగా వ్యయం కన్నా ఆదాయం బాగుందని అన్నమాట చెప్పబడుతుంది. గృహ సౌఖ్యాలు ఉంటాయి. దంపతుల మధ్య అవగాహన, శుభకార్యక్రమాలు చేస్తారు, ఇద్దరు కలిసి మంచి వృత్తుల్లో ఉంటారు, ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నమాట ఇందాక చెప్పడం జరిగింది. అయితే కష్టపడి ముందుకెళ్ళాలి. గృహ నిర్మాణాలు చేస్తారు, ఏదైనా స్థిరాస్తిని కొనుక్కునే అవకాశం ఉంది. శత్రువులు ఎక్కువగా ఉన్నప్పటికీ శత్రువులపై విజయాలు సాధిస్తారు. వీరి పట్ల ఎక్కువగా మంచి స్థితిలోకి వస్తున్నారు కాబట్టి వీరి పట్ల ఈర్ష్యాద్వేషాలు గలవారు తయారవుతారు. అందరితో చాలా దూరంగా ఉండాలి. ప్రదర్శన అనేది ఎక్కువగా ఉండకూడదు, తగ్గి
జనాల మధ్య తగ్గి జీవిస్తే మంచిది. ఈర్ష్య వల్ల నరదోషం ఎక్కువగా ఉన్నమాట చెప్పబడుతుంది. నరఘోషం ఎక్కువగా వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని కించపరచడం వల్ల తొందరపడి మాట జారుతారు. మాట తొందరపడతనం అనేది కూడా తగ్గించుకోవాలి. మాట తొందరపడతనం వల్ల చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది. వీరికి షేర్ల వ్యాపారాలు లాభిస్తాయి. ఇంజనీరింగ్ వృత్తులు, న్యాయ సంబంధమైన న్యాయాధికారులు, లాయర్లకి సుమారుగా 60%, అంటే ఎక్కువగా 100% మంచి లాభాలు ఉన్నాయన్నమాట చెప్పబడుతుంది. అలాగే వీరికి ఈ రాశి వారికి చేపల చీరలు, రొయ్యల చీరలు అలాంటి వ్యాపారాలు చేస్తే కనుక కష్టకాలం అన్నమాట చెప్పబడుతుంది. వీళ్ళకి ఇవి కలిసి రావు. కళాకారులకి మంచి జరుగుద్ది. సంతానానికి కూడా చాలా మంచి జరుగుద్ది. సంతాన సౌఖ్యాలు ఉంటాయి. సంతానం ద్వారా లాభాలు ఉంటాయి. రాహు 3వ స్థానంలో ఉండటం వల్ల విజయాలు చాలా చవి చూస్తారు. ఆదాయాలు కూడా సంపూర్ణంగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు చాలా గొప్పగా ఉంటాయి. 3వ స్థానంలో రాహు ఉంటే కనుక మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక శని వల్ల అనారోగ్యాలు, పెద్దలకి హృద్రోగ సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా బాగున్నప్పటికీ మానసికమైనటువంటి ఇబ్బందులు ఈ శని వల్ల ఉంటుంది. శని ఏం చేస్తాడో అనే మాట ఎవరు ఏం చెప్పలేం ఏం నడు శని వల్ల. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవభక్తి మీద ఎక్కువగా ఆధారపడాలి. దైవభక్తితో ముందుకెళ్ళాలి. ఏదైనా ఇబ్బందులు వస్తే వీరు దైవభక్తితో చాలా వరకు విజయాలు చవి చూస్తారు. ఆఖరికి వీరికి దైవమే వీరిని కాపాడుద్ది. వీరికి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు, ఇస్నోఫిలియా, దగ్గు, జలుబు వ్యాధులు వస్తాయి. రక్తదోష సంబంధించిన వ్యాధులు వస్తాయి. బీపీ, హృద్రోగాలు కూడా రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చెప్పబడుతుంది. వీరికి తరచూ ఏలర్సిన ఉండటం వల్ల తరచూ ఔషధ సేవనం అనేది ఉంటుంది. మందు మాకులు స్వీకరించాల్సి వస్తుంది. అలాగే వీరు కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తారు. గతం కన్నా ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉంటుంది. రాబోయే సంవత్సరం చాలా మంచి జరుగుతుందనే మాట వీళ్ళకి చెప్పబడుతుంది. వీరు ఈ రాశివారు, ఈ కుంభరాశి వారు జాతి నీలం, కనకభిషేకం ధరించి ఉండాలి. అలాగే శివుని, గురువుని పూజిస్తే చాలా మంచిది. శివ పూజలు, గురు పూజలు మంచివి. అలాగే వీరికి కలిసి వచ్చే దిక్కు పడమర, లక్కీ కలర్ పసుపు. శివునికి ప్రత్యేకమైన పూజలు, రాహుకేతులకి దానాలు, అలాగే శ్రీకాళహస్తీశ్వర దర్శనం, శ్రీశైల దర్శనాలు, అలాగే శివక్షేత్ర దర్శనాలు చాలా మంచివి. శివుని ఆరాధించుకోవాలి. గురు పూజలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దైవభక్తి లేని వాళ్ళు తండ్రినైనా పూజించిన, తండ్రిని గౌరవించిన మంచి జరుగుతుంది అన్నమాట చెప్పబడుతుంది. చివరిగా మేన రాశి గురించి చెప్పుకుందాం. మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్య పూజిత 1, అవమానం 7. ఇది 2 బాగాలి. అయితే వీరి గురుబలం 2 సంవత్సరాల పాటు చాలా గొప్పగా ఉంది. శని ఏకాదశ స్థానంలో ఉన్నాడు. అది చాలా విశేషంగా లాభిస్తుంది. శని బలం, గురుబలం. శని సుమారు సంవత్సరం పాటు చాలా బాగుంటున్నాడు. సంవత్సరం తర్వాత వీళ్ళకి ఏనాడు శని వస్తుంది, వచ్చే సంవత్సరం జనవరి నుంచి. అప్పటి వరకు శని మంచి లాభాన్ని ఇస్తున్నాడు. గురుబలం రాబోయే 2 ఏళ్ల పాటు బాగుంది. అందువల్ల వీళ్ళు అవలేలగా ఈ రాశివారు ఈ సంవత్సరాన్ని నల్లేరు మీద బండిలాగా లాక్కొస్తారు. ఈ శని ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల గృహ సౌఖ్యాలు ఉన్నాయి. ఏదైనా ఫ్లాట్ కొనడం కానీ, ఫ్లాట్స్ కొనుక్కోవడం కానీ, లేకపోతే ఏదైనా నూతన గృహం ప్రారంభించడం కానీ చేయడానికి అవకాశాలు మెండుగా శని అనుకూలిస్తున్నాడు. అలాగే గురుబలం 2 ఏళ్ళు ఉండడం వల్ల గురువు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. గురువు ఏం చేస్తాడంటే మేన రాశిలో స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఎలాంటి చిన్న పొరపాట్లు, చిన్న ఆరోగ్య లోపాలు వచ్చినా తను ఆ జాతకుడిని లేదా ఆ జాతకురాల్ని చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. మంచి నడవడికని ఇస్తాడు. గతంలో ఉన్నటువంటి ఎన్ని చికాకులు ఉన్న, ధననష్టాలున్నా చేతికి ఆ సమయానికి రూపాయి అందే విధంగాను, కుటుంబం బాగుండే విధంగాను గురువు అనుకూలిస్తున్నాడు. అయితే అలాగే ఆ గురువు పంచమ స్థానాన్ని చూస్తాడు. లగ్నంలో కూర్చుని పంచమ స్థానాన్ని చూస్తాం వల్ల ఏమవుతుందంటే సంతానం మంచి జరుగుద్ది. సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతానం మంచి స్థితిలోకి వస్తారు. సంతానం వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి చెందుతారు. పదోన్నతి కలిగితే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సంతానం మంచి విద్యలో మంచి రాణిపులోకి వస్తారు. సంతానం ద్వారా సౌఖ్యాలు కలిగి ఈ జాతకులు ఉంటారు. అట్టి గురువు సప్తమ స్థానాన్ని చూసడం వల్ల భర్తతో ఒదిగి జీవిస్తారు. భర్తతో అన్యోన్యత కలిగి ఉంటారు. ఇరువురు ఆలోచించుకుని ఒక ముందుకు వెళ్తారు అన్నమాట. ఎందుకంటే లగ్నంలో గురువు ఉండి సప్తమ స్థానం చూస్తాడు. దాంపత్య అనుకూలత, కలత్ర సౌఖ్యాలు బాగుంటాయి. కలత్రం ద్వారా సౌఖ్యాలు, కలత్రం ద్వారా ఆదరణ అనేది ఉంటుంది. ఇరువురు కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. అదేవిధంగా అటు ఊరు భాగ్యస్థానం చూసిన వల్ల పిత్రాజితాలు కానీ, పూర్వాజితాలు కానీ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఫైనాన్షియల్గా మంచి అభివృద్ధి చెందుతారు. గతంలో ఉన్న దానికన్నా ప్రస్తుతం
గత గత 2-3 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం వీరికి బాగుంటుందనే మాట చెప్పబడుతుంది. ఆర్థికంగా పరిపుష్టి అనేది కలుగుతుందనే మాట చెప్పబడుతుంది. అలాగే ఇక్కడ ఏకాదశ స్థానంలో కుజుడు కూర్చోవడం వల్ల ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది కొద్దిగా శనితో పాటు కుజు కూర్చోవడం వల్ల ఈ ఇక్కడ కొద్దిగా శస్త్రచికిత్స కూడా జరగడానికి ఏమైనా అవకాశాలు కొద్దిగా కనపడతాయని మాట చెప్పబడుతుంది. వీరికి భాగస్వామ్యాలు లభిస్తాయి, వృత్తి ఉద్యోగాల ప్రమోషన్లు ఉంటాయి. అలాగే ముఖ్యంగా చెప్పాల్సి వస్తే విద్యా క్రీడా రంగాలు, మెడికల్ రైస్ మిల్లు, అలాగే కళారంగం వారికి లాభాలు, షేర్లు స్వల్పంగా లాభిస్తాయి. స్థిరాస్తులు మార్పులు చేస్తారు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు మంచిగా లాభిస్తాయి వీరికి. కళత్ర సౌఖ్యాలతో అన్నింట ముందుకెళ్తారు. రాజకీయాలు కూడా వీరికి లాభిస్తాయన్నమాట మరొక మాట చెప్పబడుతుంది. ఆయిల్ బిజినెస్లు, సిమెంట్ వ్యాపారాలు, ఇనుము ఉక్కు వ్యాపారాలు వీరికి బాగుంటాయి. అలాగే వీరు శాంతం సహనంతో విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక బాగా పెరుగుద్ది. దైవచింతనతో దైవక్షేత్ర దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ధర్మకార్యాచరణలు అనేకం చేస్తారు. అయితే అజీర్ణ వ్యాధులు అనేవి వీరిని వెంబడిస్తాయి. అలాగే మెదడు తలనరాలకు సంబంధించిన వ్యాధులు, అజీర్ణ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనప్పటికీ గురుబలం గొప్పగా ఉండటం వల్ల ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా, ఎలాంటి ధన నష్టాలు కలుగుతున్నా అన్నిటినీ వీళ్ళు గురుబలంతో మంచి నెట్టుకొస్తారు. గురువు స్వక్షేత్రంలో ఉండి తనని ఆ జాతకుడిని మంచి చేస్తాడు. అదే గురువు స్వక్షేత్రంలో ఉండి భర్తని బాగా చూసుకుంటాడు. అదే గురువు స్వక్షేత్రంలో ఉండి ఫైనాన్స్ స్థానం చూస్తాడు వల్ల చాలా మంచి జరుగుద్ది. ఇక రాహు 2వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ ఖర్చులు అధికమైన మాట చెప్పబడుతుంది. 8వ స్థానంలో కేతు ఉండడం వల్ల జాతకుడికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇలా ఉన్నప్పటికీ గురుబలంతో నెక్కువస్తారు. శని బలం బాగుంది. ఆయుకారుడైన శని మంచి లాభస్థానంలో 11వ స్థానంలో ఉన్నాడు. అందువల్ల శని గురువుల బలం వల్ల శని సంవత్సరం పాటు అంటే సుమారు జనవరి వరకు శని మంచి హెల్ప్ చేస్తాడు. గురువు రాబోయే 2 ఏళ్ళ పాటు హెల్ప్ చేస్తాం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటున్నాయి. అయితే వ్యయం వాటికి మొత్తం పరిశీలన చేయగా వ్యయం ఎక్కువగానే ఉంటుంది. ఆదాయం 2, వ్యయం 8, అవమానం ఎక్కువే, రాజ్య పూజిత 1. ఇది ఈ రాశి వారికి జరుగుతుంది వ్యవహారం. అయితే ఈ రాశివారు పచ్చరాయి నీలం ధరిస్తే మంచి జరుగుద్ది. శివ పూజలు, విష్ణుమూర్తి పూజలు చేస్తే మంచిది. వీరికి ఉత్తర దిక్కు కలిసి వస్తుంది, పసుపు రంగులు కలిసి వస్తాయి. రాహుకేతుల పూజలు, శివ పూజలు మంచివి. అలాగే శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం చేయటం మంచిది, ఉత్తమోత్తమైన విషయం. తరచూ శివుణ్ణి ఆరాధించాలి అని చెప్పబడుతుంది. అంతటితో ఈ మేనరాశితో సంవత్సర ఫలితాలు మేషాదిగా మేనం వరకు నాకు తెలిసిన నా పరిజ్ఞానం వరకు, నా గురువుగారు నేర్పిన విద్య మేరకు, గ్రంథ పరిశీలనాంతరం, గ్రహాలు సంచారం ప్రకారం అన్నీ పరిశీలించి నాకున్న మేధస్సుతో చెప్పడం జరిగింది. ఇవేమీ నా సొంత నిర్ణయాలేం కాదు. ఇవి గురువు నేర్పింది అని మీకు చెప్పబడుతుంది. ఇది ఋషి సంస్కృతి, వేద సంస్కృతి, ఎంతోమంది మహానుభావులు నేర్పిన విద్య. అయితే మీకు ఇప్పుడు జాతకాల గురించి చెప్పాను, రాశుల గురించి చెప్పాను, రాశి ఫలితాల గురించి చెప్పాను. ఇది ఓవరాల్గా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అన్నమాట చెప్పడం జరిగింది. అయితే ఏ జాతకుడిదైనా జాతకం నిర్ణయించాలంటే ఈ గోచర ఫలితాలు, రాశి ఫలితాల గురించి చెప్పడం అనేది జాతకం కాదు. ఇది కొంతవరకే. ఇప్పుడు వీరికి ఈ సంవత్సర ఫలితాల్లో వాళ్ళ రాశి వారికి చాలా బాగుందని చెప్పాను అనుకోండి. అతని జాతక చక్రరీత్యా నడుస్తున్న దశ బాగోపోతే, దశాధిపతి లేకపోతే అర్ధదశాధిపతి బాగోపోతే కనుక ఇబ్బందులు ఎదుర్కొంటాడు జాతకుడు. ఏంటి రాశి ఫలితాల్లో సిద్ధాంతాలందరూ చాలా గొప్పగా చెప్పారు, నాకేంటి బాగాలేదు అనుకుంటాడు జాతకుడు. అందరూ ఒకే విధంగా చదువుతారు, ఇంచుమించుగా అందరు సిద్ధాంతాలు ఒకే విధంగా చదువుతారు, అందరూ గొప్పవాళ్ళే. కానీ ఏంటి నాకేంటి ఇలా బాగాలేదు అంటాడు. అప్పుడు తరిచి చూడాల్సింది జాతక చక్రం, అతని జీవిత చక్రం పుట్టినప్పుడు ఎలా ఉందని ఏమో చూసుకోవాలి. జాతక చక్రంలో కనుక బ్యాడ్ ఉంటే కనుక ఇది బాగా ఉంటుందన్నమాట. కొంచెం ఒక 40% తగ్గిపోతుంది, 60% బాగుంటుంది. గోచారంగా 60% హెల్ప్ చేస్తుంది. అలాగే గ్రహబలంతో పాటు మనం గ్రహబలాన్ని చెక్కుచ్చుకోవాలంటే కనుక కొద్దిగా రెమెడీస్, గ్రహాలకి పూజ పునస్కారాలు చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే గోచారంగా బాలాజీ చెబుతాం, అదే బాలాజీ చండాలంగా ఉందని చెబుతాం. ఎంతోమంది అందరి సిద్ధాంతాలు ఒకే రకంగా చెబుతారు. గోచరంగా బాగోపోయినా అతనికి ఆ సంవత్సరం చాలా గొప్పగా ఉంటుంది. ఏంటి ఇలా చెప్పారు ఎంతమంది సిద్ధాంతాలు నవ్వుకుంటాడు అతను. కాదు, అది ఎవరిని మనం కించిపరచాల్సిన అవసరం కాదు. విషయం ఏంటంటే అక్కడ అతని జాతక చక్రంలో మంచి దశ నడుస్తుంది, మంచి అంతర్దశలు నడుస్తున్నాయి, మంచి చేకూరుతుంది. ఏదైనా సరే ఎవరికైనా సరే ఇటు రాశి ఫలంగా గోచరంగా కానీ లేదా జాతకరీత్యా కానీ 2 రకాలుగా బాగుంటే ఆ జాతకుడు కష్టాలని సగం దాటుకెళ్ళిపోతాడు, సగభాగమే పోద్ది. అయితే గోచారంగా
అలాగే జాతక చక్రీత్యా కూడా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, వారిని ఏం చేయలేము, 2 రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఏదో రకంగా కొంతమందికి ఇటు గోచార చక్రం కానీ లేకపోతే జన్మచక్రం కానీ హెల్ప్ చేస్తుంది. ఈ ఫెయిల్ అయింది ఏదో ఒకటి హెల్ప్ చేస్తున్నప్పుడు మిగతాది సగభాగం వరకు పైనే మంచి చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇది ప్రత్యేకంగా మీరు అండర్లైన్ చేసి మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇవి రాశి ఫలితాలు ఆయా నక్షత్రాలు బట్టి, ఆయా రాశుల వారికి బట్టి టోటల్గా ఓవరాల్గా చెప్పడం జరిగింది తప్ప వ్యక్తిగత జాతకాలు కాదని మనం చేస్తున్నాం. ఇది కొంతవరకే తీసుకోవాలని చెబుతున్నాం. నమస్తే, శుభం భూయాత్.